అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ నాయక్ అలియాస్ సోమ్లా దాదా. మరి ఈరోజు టోరీ బంజారా స్టూడియోలో ఒక స్పెషల్ ఒక 4 మాటలు, ఎందుకంటే మనందరి కోసం. ఈ అవనిపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, మన పత్రిజీ గారు తెలుసు మీకు. అంటే పత్రిజీ గారి ధ్యానం, సేవాలాల్ మహారాజ్ గారి జ్ఞానం. మరొకసారి పత్రిజీ గారి జ్ఞానం, పత్రిజీ గారి ధ్యానం, సేవాలాల్ మహారాజ్ గారి జ్ఞానం. మరి పత్రిజీ గారు మనకు చాలా సందర్భాలలో ఈ శ్వాసపై ధ్యాస, ఎంత అద్భుతమైన మాట చూడండి. నిజంగా ఆ మహనీయుడు మనకు కొద్ది కాలం క్రితమే మనకు దూరమయ్యాడు. కానీ ఈ శ్వాసపై ధ్యాస అనే ఒక్క మాటతో ఈ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ధ్యానం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు, మరి నిజంగా ఎంత అద్భుతంగా వివరించాడో ఒక్కసారి మీరు పత్రిజీ గారి పిఎంసి ఛానళ్ళు కూడా మీకు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ మన శ్వాసపై ధ్యాస, ఈ ఒక్క మాట చాలు. నిజంగా చూడండి, మనం పుట్టినప్పటి సంధి మరణించే వరకు అక్కడి వరకు మనం శ్వాస పీలుస్తూనే ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. కానీ మనకు ఆ విషయం తెలిసి తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం వేసుకునేటువంటి బట్టల మీదనో, మనం మాట్లాడే మాట మీదనో, తినే తిండి మీదనో దానిపైన ధ్యాస ఉంటుంది. ఎందుకంటే మనం తింటాం, మనం తింటున్నాం కదా అని మనకు తెలుస్తుంది. అంటే మనం ఏదైనా వస్తువును చూస్తున్నాం అంటే దీన్ని చూస్తున్నాం కదా అని మనకు తెలుస్తూ ఉంటుంది. మనం వేసుకున్నటువంటి నగలు కానీ బట్టలు కానీ అవి మెరుస్తూ ఉన్నాయి, ఓకే నేను నగలు వేసుకున్నా అని దానిపై మనకు అంటే ఈ అన్నిటిపైన మనకు దృష్టి ఉండి, కానీ ఈ శ్వాస ఏదైతుందో ఇది మనం పీలుస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం, కానీ దానిపై మన దృష్టి ఉండదు. అంటే పత్రిజీ గారు చెప్పినటువంటి విషయాలు మీకు తెలుసు. శ్వాసపై ధ్యాస, ఎంత గొప్ప మాట చూడండి. శ్వాస పైన ధ్యాస వస్తే మనం ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటే అంతటి రోగాలు కానీ, మరి అంతటి నయం కాని జబ్బులు కానీ, అంతటి మన లోపల ఉన్నటువంటి ఏదైనా చెడు ప్రభావం, చెడు ఆలోచనలు ఉండని అన్నీ తొలగిపోతాయి. అంటే నువ్వు ధ్యానంలో కూర్చుంటే, నువ్వు కనుక ధ్యానం చేస్తే, రోజుకొక 2-3 గంటలైనా నువ్వు ధ్యానం చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడని నువ్వు నమ్మే భగవంతుడితోటి కూడా నువ్వు మాట్లాడవచ్చు అని ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఇప్పుడు కుక్క ఉంటుంది, మీకు అందరికీ తెలుసు, కుక్క తాబేలు. ఇప్పుడు తాబేలు చూడండి, తాబేలు నిజంగా మీకు అందరికీ తెలుసు. యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి. ఈ తాబేలు సముద్రాలలో లేకుంటే ఏదైనా సముద్రం కానీ, లేకుంటే ఇంకేదైనా పెద్ద పెద్ద చెరువులు అక్కడిక్కడ చూస్తూ ఉంటాం ఏది తాబేలును. ఈ తాబేలు ఒక 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది. అది ఎంత నిజం మాట చూడండి, 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది తాబేలు. మరి అదే కుక్క 10 సంవత్సరాలే బ్రతుకుతుంది. ఎందుకు? ఇప్పుడు కుక్క ఉన్నదనుకో, ఆ శ్వాస పీల్చే విధానం అని పిలుస్తూ ఉంటుంది టకటక, అది 10 సంవత్సరాలే బతుకుతుంది. అంటే అంత తొందరగా. ఇప్పుడు తాబేలు ఉన్నది, అది ఎంత ప్రశాంతంగా చూడండి. ఆ తాబేలు చాలా అంటే ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా, అంత నిదానంగా ఆ శ్వాస తీసుకుంటుంది ఆ తాబేలు. ఆ సముద్రంలో నీటిలో అది 1000 ఏళ్ళు బతుకుతుంది. అంటే మనం కుక్కలాగా బతకాలన్నా, తాబేలాగా బతకాలన్న మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. అందుకోసానికే ఆ శ్వాస పైన ఏదైతే నువ్వు ధ్యాస పెడతావో అంత అద్భుతంగా నీ ఒంట్లో ఉన్నటువంటి నయం కానీ, జబ్బులు కానీ, నీ ఆలోచన విధానం కానీ, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇప్పుడు ఆ దానికోసం ఇప్పుడు ఏది మన దేహంలోకి, ఇప్పుడు ఇంత మంచి దేహం పత్రిజీ గారు అంటూ ఉంటారు. ఇప్పుడు పత్రిజీ గారు అన్నటువంటి మాటల్లో మీరు చాలా సందర్భాలు ఈ దేహమే మనకు దేవాలయం, ఈ దేహమే ఉన్నటువంటి మనకు ఒక ఇల్లు. మన ఇల్లుని ఎంత అద్భుతంగా పొద్దుగాలేస్తే వాకిలు ఉడుస్తాం, సానుపు చల్లుతాం, ముగ్గులు వేస్తాం, ఎంత అద్భుతంగా చూసుకుంటాం ఇల్లును. ఈ దేహం కూడా, ఈ విలువైన దేహం కూడా అంత అద్భుతంగా చూసుకోవాలి మనం. ఇప్పుడు 50 లక్షల బండి కొన్నా 50 రూపాయల పెట్రోలు వేయడానికి బయట నువ్వు 100 సార్లు ఆలోచిస్తావు. ఎందుకు? అందులో చెత్త ఉంటుంది, నా బండి ఖరాబ్ అవుతుందని. మరి ఇంత మంచి దేహాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన దేహాన్ని మరి నువ్వు ఎలా చూసుకుంటున్నావు? మందులు, గుట్కాలు, అవి ఇవి తినుకుంటా ఇంత మంచి దేహాన్ని, అంటే నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అంటే నువ్వు ఏది కానీ, నువ్వు ఏదైతే ఒక ధ్యానం
అంటే నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తే అంత అద్భుతమైన నీకు తెలివి కానీ జ్ఞానం, అంటే నువ్వు ఎంతసేపు ధ్యానంలో ఉంటే అంత జ్ఞానం దొరుకుతుంది నీకు. నిజమా కాదా మిత్రమా? అంటే అట్లా నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తే అంత అద్భుతంగా. ఇప్పుడు వాల్మీకి అనే వాళ్ళు ఉంటారు. వాల్మీకి కూడా ఒకప్పుడు అడవిలో ఉన్నటువంటి అన్ని మృగాలను కానీ అక్కడిక్కడ చంపుకొని తింటాడు. మరి అప్పుడు తను కూడా ఒక మనిషి అంటే ధ్యానం చేయొచ్చు అని ఒక సలహా ద్వారా ధ్యానం చేస్తే ఈరోజు వాల్మీకి అంటే రామాయణం రాసి కూడా ఎంత అద్భుతంగా ఈరోజు అందరికీ ఆదర్శ గురువు అయ్యాడు చూడండి. అంటే ధ్యానం చేస్తే ఎంతటి మూర్ఖపు బుద్ధి అయినా అంత అద్భుతంగా మనకు మారవచ్చు. అంటే ఆ శ్వాసకు అంటే ఆ ధ్యానంకున్న గొప్పతనం అది. అందుకోసానికే పత్రిజీ గారు ప్రతి జాగల చెప్తా ఉంటారు మంచి మంచి మాటలు. మరి ఆ నిజంగా మహనీయుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు మనకు ఒక దైవాంశభూతుడుగా ఒక దైవంగా మనకందరికీ మంచి మార్గంలో అంటే మంచి ఆలోచన, ధ్యానం చేస్తే నీకు అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది, నువ్వు బ్రహ్మాండంగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించవచ్చు ఎన్నో ఏండ్లు అని చెప్పి కూడా అన్న మాట గొప్ప. నిజంగా ఆ పత్రిజీ గారి మాటలను, ఆ పత్రిజీ గారి చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ ధ్యానం, శ్వాస పైన ధ్యాస, ఇటువంటి ఈ గొప్ప గొప్ప విషయాలన్నింటినీ మనం ప్రతి ఒక్క మానవులను చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది. నిజంగా మిత్రులారా, అందుకోసానికే పత్రిజీ గారి ధ్యానం, మరి తర్వాత సేవాలాల్ మహారాజ్ గారి జ్ఞానం. మరి సేవాలాల్ మహారాజ్ గారు కూడా మీకు తెలుసు అందరికీ. మరి సేవాలాల్ మహారాజ్ గారు ఏమన్నారు? నిజంగా మూగజీవులను చంపద్దు. ఎందుకంటే మూగజీవులను ఇప్పుడు ఆ రాక్షసత్వం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు పెద్ద పెద్ద సింహాలు కానీ మరి ఇంకేదైనా మీరు వేటాడే మృగాలు ఉంటాయి చూడండి, వాటికి దంతాలు అంటే కూరలు ఇట్లుంటాయి అన్నమాట. ఇప్పుడు మనకెంత సాఫ్ట్గా ఉన్నాయి ఇవి, మనకైనా కూరలు ఉన్నాయా? లేవు కదా. మరి మనం ఏం తినాలి? మంచి ఆకుకూరలు కానీ ఇటువంటి ఈ ఉన్నటువంటి శాకాహారం ఇవి తినాలి. మనిషి అనేటోడు ఇవి తింటే ఇట్లుంటారు అని చెప్పి అంటే జ్ఞానాన్ని బోధించిండనమాట. ఎంత జ్ఞానం మనకు ఇప్పుడు ఎంత ధ్యానంతో ఉంటే మనకు అంత జ్ఞానం లభిస్తుందో, సేవాలాల్ మహారాజ్ గారు కూడా మొట్టమొదటిసారిగా అంటే గాంధీ కంటే ముందే అప్పుడు ఆ కాలంలోనే ఈ మూగజీవులను చంపద్దు, మత్తు పానీయాలను మరవాలి అని చెప్పి గొప్ప పోరాటం చేసినటువంటి మహనీయుడు కూడా సేవాలాల్ మహారాజ్ గారు. సేవాలాల్ మహారాజ్ గారు కూడా చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఏదైతే కాలజ్ఞానంలో మనం వింటూ ఉంటామో, సేవాలాల్ మహారాజ్ గారు కూడా అలాగే ఆయన కాలజ్ఞానంలో చాలా చెప్పాడు. ఇప్పుడు ఏదైతే మనం నీళ్లు రపియా కఠోరు పాణి వగజాయ్ అంటే రూపాయికి కూడా మనం నీళ్లు కొనుక్కొని తాగే రోజులు వస్తుంది. బనా బళదేరి గాడి చాలిజాయ్ అంటే ఇప్పుడు డ్రైవర్ లేకుండానే ఏదైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏది ఇప్పుడు విమానాలు కానీ ఇక్కడ పెద్ద పెద్ద ఏరోప్లేన్లు కానీ ఫ్లైట్లు కానీ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కితే ఒక గంట సేపల్లో ఎక్కడో దిగొచ్చు సప్త సముద్రాల అవతల. అంటే చూడండి ఆయన జ్ఞానం అటువంటి జరిగే విషయాలను కూడా ముందే పసిగట్టి ఆ కాలజ్ఞానంతో ఆయన చెప్పేటువంటి విధానం. బనా తేలేరో దియో లాగ్జాయ్ అంటే నీటితోటి కూడా అద్భుతమైన దీపాలు వెలిగించవచ్చు అని చెప్పి చూడండి. బాయిలోకి అంటే రెండీరో బాయిరో రాజాజాయ్ చూడండి ఎంత గొప్ప మాట. అమ్మ అంటే ఆడవారు కూడా మగవారితోటి సమానంగా ఉంటారు, వాళ్ళది కూడా రాజ్యాలు వస్తాయి, మనతో పాటు ఉంటారు, ఒక్కొక్కరు కూడా వాళ్ళు మనం చేసే పనులు వాళ్ళు చేస్తారు, గౌరవించాలని చెప్పి. అయితే ఆయన చెప్పినటువంటి మాటలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సార్వదాడో భాయ్ బియాకేన సాంజ్బి పాపేరో కామేజాయ్ అంటే ఇప్పుడు పొద్దాగా మనం తిండి అంటే అధిక తిండి వల్ల అధిక నిద్ర వల్ల కూడా లేని రోగాలను మనకు వస్తాయి. అంటే మనము ఇటువంటి విషయాలను జాగ్రత్త పడాలి. అంటే మనం ఎంత అద్భుతంగా అంటే ఈ మనిషి అనేటోడు అన్నిటికీ సాయపడాలి. ఇప్పుడు సాయం అంటేనే దేవుడు ఎక్కడి నుంచో రాడు లేడు, కానీ సాయం అంటే దేవుడు. ఆ సాయం అనే మాటే దేవుడు. నువ్వు బాగా 10 మందికి సాయం చేయి, నువ్వే దేవుడు. ఇప్పుడు ఏదైనా మందిరాలకు వెళ్తూ ఉంటాం, అక్కడ బిచ్చవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటా ఉంటారు. అయ్యా అని ఒక రూపాయి వాళ్ళకి వేయడానికే 10 సార్లు ఆలోచిస్తాం మనం. అదే హుండీలో నీ నగలు నట్రాలు అన్నీ ఉన్న రూపాయలన్నీ అని లేస్తావు. చూసావా ఈడ ఎంత కట్టుదిడ్డం. అక్కడ ఉండేటువంటి అయ్యగారు కూడా ఒక దక్షిణ 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తేనే నీకు మంత్రాలు చెప్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, లేకుంటే లేదు పొరి నడురు అని చెప్పి. అంటే చూడండి ఇక్కడ భక్తి ఎంత ఖరీదైనదో. అందుకోసానికే మరి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బోధించిండు. మనిషి జన్మలో ఉన్నటువంటి ఈ జన్మ అంటే మనిషి 1000 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతకనవసరం లేదు.
నువ్వు 10 రోజులైనా బ్రతుకు, కానీ ఆ బ్రతుకుకు విలువైన బ్రతుకును బతకాలనేది ఆ మాట చెప్పినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. మరి ఆ సేవాలాల్ మహారాజ్ గారు తన కాల జ్ఞానం ద్వారా అంటే తన ముందే ఊహించి ఇప్పుడు ఏదైనా ప్రకృతి వరమైన పంచభూతాలు, మరి ఆ పంచభూతాలైనటువంటి ప్రకృతి నిజమైన మనకు కనబడేటువంటి నీరు, నిప్పు, ఆకాశం, గాలి ఇవి మనం చూస్తూ ఉంటాం. ఈ ఈ పంచభూతాలను గౌరవించాలి అంటే ఇవే నిజమైన దేవుళ్ళు. మరి వాటి ధర్మాలు ఇప్పుడు ఒకడు మంచివాడు ఉన్నాడు, ఒకడు చెడ్డవాళ్ళు ఉన్నాడు. ఆయన ఇట్లా అని చెప్పి ఈ మంచివాడు చెడ్డవాడు, మరి చెడ్డవాడికి వీడు మంచోడు కాదు, వీడు పాపిష్టుడు అని చెప్పి ఏదైనా గాలి ఉంటుంది, ఆ గాలి ఆయనకు పోకుండా శ్వాస రాకుండా ఆపుతుందా? అందరికీ సమానమే కదా. నీరు అందరికీ సమానమే కదా. అందుకోసానికే ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. మనలోని లోపాలు పాపాలు చేస్తాంటే ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలై విర్రవీగేది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. సాధించే ఘోరంత కోల్పోయ కొండంత, సాధించే ఘోరంత కోల్పోయ కొండంత, ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలై విర్రవీగేది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. చూడండి, ప్రకృతివరమైన పంచభూతాలు వీడలేదేనాడు వాటి ధర్మాలు. అంటే మనలోని లోపాలు పాపాలు చేస్తూ ఉన్నాయి. మరి మనం కూడా ఈరోజు ఇప్పుడు అదే తూర్పున ఉదయిస్తున్నటువంటి ఎంత నిజమో, సూర్యుడు కూడా అలాగే ఉదయిస్తాడు, గాలి నీరు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ మారిపోతున్నది ఎవరు? మనం. అంటే మనలోని లోపాలు కానీ మనం ఆలోచించేటువంటి విధానం కానీ. అందుకోసానికి పత్రిజీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనకు. ఇప్పుడు ఈ కోతి, మీకు హనుమంతుడు తెలుసు, కిష్కింధకాండలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని ఇప్పుడు 100 కోతులు ఉన్నాయి. ఆ 100 కోతులు అందులో నుంచి ఒక కోతే ఆ ధ్యానం చేసుకుంటా ఆ జ్ఞానాన్ని ఇమిడించుకొని అలా గాలిలో ఎగురుతూ అలా చేస్తే ఇప్పుడు ఆ కిష్కింధకాండ ఇప్పుడు సుందరకాండ. చూడండి, అంటే హనుమంతుడు కూడా ఇప్పుడు సత్యం శివం సుందరం. చూడండి, సత్యాన్ని అంటే మనం గ్రహించాలి అందులో ఉన్నటువంటి విషయాన్ని. ఈరోజు అంత ధ్యానంతో ఉంది దాని ఏకాగ్రత. అంటే ఇప్పుడు ఎంత అద్భుతంగా ఒక జాగలో కూర్చొని ధ్యానం చేస్తావు, అంతటి జ్ఞానాన్ని లభిస్తుంది. అందుకే ఇప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి కిష్కింధకాండ ఇప్పుడు సుందరకాండ. చూడండి ఎంత అద్భుతంగా మారిపోయా. అంటే మనిషి అనుకుంటే కానిది ఏమున్నది ఈ సృష్టిలో? మనిషి అనుకుంటే కానిది ఏమున్నది? ఏదైనా చేయొచ్చు. ఒక పక్షిని చూసి నేను ఎందుకు అలా ఎగరకూడదు అని చెప్పి ఈరోజు ఏరోప్లేన్ కూడా కనిపెట్టారు కదా. అంటే ఇటువంటి విషయాలు కూడా మనం అన్నీ ఎంతసేపు ధ్యానంలో ఉంటే అంత జ్ఞానాన్ని సంపాదించట్టు. అంటే అంత అద్భుతమైన జీవితాన్ని మనం ముందుకు ఏదైనా మన లక్ష్యం అన్నిటికీ ఒక రోగం వస్తే అంటే ఆ రోగానికి భయపడద్దు, అది స్వాగతించాలి. అది వస్తే మనం ఇప్పుడు 10 జాగల ఇప్పుడు నీకు ఒక ఎడారిలో వెళ్తూ ఉన్నాం, ఇప్పుడు నీకు దాహం వేస్తూ ఉంది. ఆ ఎడారిలో నీకు దాహం వేస్తూ ఉంటే నువ్వు అక్కడ తవ్వుతూ ఉంటావు. అక్కడ కొంచెం తవ్వగానే అక్కడ నీరు రాదు, మళ్ళీ ఇంకో జాగల పోతావు, అక్కడ తవ్వుతావు, అక్కడ నీరు రాదు, మళ్ళీ ఇంకో జాగల, ఇలా 10 జాగల తవ్వుతూ ఉంటావు, ఎక్కడ నీరు రాదు. కానీ నువ్వు చేసేటువంటి తప్పు ఏంటో తెలుసా? నువ్వు ఆ 10 జాగల తవ్వే అటువంటి ఆ గుంటలు కొంచెం అదేదో ఒకటే జాగల తవ్వి ఉంటే నీరు వస్తుంది. నువ్వు కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఒక బిజినెస్ చేసినావా, అది నాతోటి కాదు ఒకటి కొంచెం వెట్టమట్టంగా దాన్ని వదిలేసి ఇంకో దానిలా, అది కాకుండా ఇంకో దాన్ని ఇలా తిరుగుతూ మళ్ళీ ఏమి చేయవు. నువ్వు చేసేటువంటి నీ లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. నిజం, ఇదే సత్యం. అందుకోసానికే ధ్యానం. నువ్వు ధ్యానంలో కూర్చొని ఏదైతే ఈ శ్వాస ఉందో, నువ్వు పీల్చేటువంటి శ్వాస అంటే ఈ శ్వాస పైన నువ్వు ధ్యాస పెట్టాలి.
నువ్వు ఆ శ్వాస పైన ఎంతసేపు ధ్యాస పెడితే నీకు అంతటి జ్ఞానం లభిస్తుంది. ఆ భగవంతుడు నువ్వు అనుకున్నటువంటి భగవంతుడితోటి కూడా మాట్లాడవచ్చు. నువ్వు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి నీకు అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. అంటే మనం ఉన్నటువంటి ఒంట్లో శక్తులు ఇప్పుడు ఎక్కడైనా 10 నిమిషాలు ఒకళ్ళు కూర్చోలేకపోతారు. కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు అంత పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే ఆ నొప్పులన్నీ మాయమైపోతాయి. నీకు తెలియదు. నువ్వు నీ 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 ధ్యాస మొత్తం దేనిపైన ఉండాలి? ఈ శ్వాస పైన ఉండాలి. ఈ శ్వాస పైనే ఉండాలి. మెల్లగా గాలి ఇప్పుడు ఏదైనా ఏదైనా మీరు కాశీకి వెళ్తూ ఉంటారు. అక్కడ కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఓం నమః శివాయ. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే మనం తీసుకునే శ్వాస కూడా అంత అంటే అంత మెల్లగా, ఏదైతే తాబేలులాగా చెప్పాను కదా ఇందాక, అట్లా తాబేలులాగా మెల్లగా మనం శ్వాసను తీసుకొని మనం అనుకున్నటువంటి దేనిపైన దృష్టి పెట్టద్దు. అందుకోసానికే మనం ఎంతసేపు ఆ ధ్యానంలో ఉంటే అంత జ్ఞానం లభిస్తుందన్న మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మానవ జీవితంలో, ఈ నూరేళ్ల జీవితంలో కూడా మనకు ఇది ఎంతసేపు ధ్యానంతో ఉంటే అంత మంచి ఆరోగ్యాన్ని మనం ఇది చేసుకోవచ్చు. అందుకోసానికే మాంసాహారాన్ని, సేవాలాల్ మహారాజ్ గారు ఏదైతే మాంసాహారాన్ని దూరం చేయాలి, మత్తు పానీయాలను దూరం చేయాలి అని చెప్పి ఏ విధంగా అయితే దానిపైన ఫైట్ చేశారో, దానిపైన పోరాడారో, ఇలాంటి ధ్యానంలో ఉంటే మనం మంచి జీవితాన్ని పొందొచ్చు, మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలన్న మన బాడీ మనం చెప్పినట్టు వినాలి. అట్లా మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు రాగానే మన ఊరికి ఏదైనా సూదులు వేయించుకోవడమో, గోళీలు వేసుకోవడమో కాదు. ఆ ధ్యాస అంటే ఆ మెడిటేషన్, అక్కడ నువ్వు కూర్చుంటే ధ్యాసలో, ఆ ధ్యానంలో నీకు ఆటోమేటిక్గా అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇవి గ్రహించాలి మనం. అందుకోసానికే ఈ సేవాలాల్ మహారాజ్ గారి జ్ఞానం, ఈ పత్రిజీ గారి ధ్యానం, ఇవి రెండు మనకు తోడైతే ఏదైనా చేయొచ్చు. ఇంత అద్భుతమైన మనం ముందుకెళ్ళొచ్చని ఈరోజు ఈ మాటల్లో చెప్పుకొని, ఇంకా ఎన్నో మాటలు ఉంటాయి. ఇలాంటి మాటలు కూడా మీకు ఇంకా మీ ముందు కూడా ఈ టోరీ బంజారాలో మేము చెప్తూ ఉంటాం. అందాక చూస్తూ ఉండండి టోరీ బంజారా. నేను మీ ఎస్పీ నాయక్. నమస్కారం. రామ్ రామ్. జై సేవాలాల్. జై పత్రిజీ.